హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈ రోజు అయితే మనం పన్నీర్ బుర్జీ అయితే చేయబోతున్నామండి. ఈ పన్నీర్ బుర్జీ చేయడానికి ముందుగా అయితే పన్నీర్ని తురుముకోవాల్సి ఉంటుంది. ఇలా తురుముకున్న పన్నీర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో మనము చాప్ చేసిన ఉల్లిపాయను కూడా అంటే ఫైన్గా చాప్ చేయాలి. ఎక్కువ అంటే థిక్నెస్గా ఉండకూడదు. ఫైన్ చాప్ చేసి సన్నంగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, అలాగే కొత్తిమీర, ఇవన్నీ సన్నంగానే కట్ చేసి ఉంచాలన్నమాట. అలాగే కసూరి మేతి అంతేనండి, లైట్గా తీసుకున్నాను, అది కూడా ఇలా రబ్ చేసి నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడైతే నెక్స్ట్ మనం రుచికి తగినంతగా ఉప్పు, పసుపు, కారం పొడి ఇవన్నీ చాలా తక్కువగానే తీసుకుంటున్నాను. గరం మసాలా పొడి, జీరా పొడి, అలాగే ధనియాల పొడి ఇవి ఇంత తీసుకున్నాను కదండి. దీంతో పాటుగా అజ్వైన్ కొద్దిగా తీసుకుంటూ ఇలా రబ్ చేస్తున్నాను అనమాట. ఇలా రబ్ చేసిన అజ్వైన్ని కూడా కాస్త వేస్తున్నాను. ఎక్కువగా అయితే నేను అజ్వైన్ తీసుకోలేదు, లైట్గానే తీసుకున్నాను. ఇప్పుడైతే వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదండి స్టఫ్, నేను యాక్చువల్లీ దీన్ని పన్నీర్ పరాటా కోసం యాడ్ చేశాను అనమాట. మొన్నటి వీడియోలో మీరు చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి ఎలా చేశానన్నది. సో పన్నీర్ పరాటా చేసిన తర్వాత ఈ పన్నీర్ అనేది మిగిలిపోయింది. అందుకే నేనేం చేశానంటే పన్నీర్ బుర్జీ అయితే ఈరోజు చేయబోతున్నాను అనమాట. ఒకవేళ మీరు పన్నీర్ పరాటా మిగిలిపోయినప్పుడు పన్నీర్ బుర్జీ చేసుకున్నా చాలానే బాగుంటుంది. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు లైట్గా వేసుకొని తురుముకున్న ఉల్లిపాయ అంటే సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ ఉండేది కదా, సో వాటిని వేసుకుంటూ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫస్ట్గా అయితే లైట్గా రోస్ట్ చేశాను. దాని తర్వాత కొద్దిగా టమాటో అండి, అంటే ఒక కంప్లీట్ టమాటో కాదు, సగం టమాటోని ఇలా కట్ చేసి అయితే నేను యాడ్ చేశాను. ముందుగా అయితే ఈ టమాటాలని లైట్గా మనం రోస్ట్ చేద్దాము. తర్వాత మనం సగం ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసుకుంటూ, యాక్చువల్లీ ఇక్కడ నేను పసుపు స్కిప్ చేశాను ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ యాడ్ చేసాం కాబట్టి. కారం మరియు ఉప్పు ఎందుకు వేసానంటే టమాటో లైట్గా మెల్ట్ అవ్వాలని చెప్పేసి. సో ఇది జస్ట్ ఎక్కువసేపు వద్దండి, మీరు టమాటో యాడ్ చేసిన జస్ట్ ఒక 3 to 4 minutes దీన్ని అంటే లో ఫ్లేమ్ పెట్టేసి రోస్ట్ చేసేసిన సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పన్నీర్ స్టఫ్ ఉంది కదండి, ఇది వేసి ఒక అంటే లో టు మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes ఉడికించేస్తే సరిపోతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే అండి చాలా ఈజీగా అయిపోయే పన్నీర్ బుర్జీ. వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.